స్వేచ్ఛ. అప్పట్లో స్వేచ్ఛ లేదంట. వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చి బీజేపీ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ వచ్చిందంట. ఆ స్వేచ్ఛ ద్వారా ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి చెప్పడం చేస్తాంది. సిగ్గుచేటిది. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం, ఎక్కడ చూసి అరాసమే. ఇసుక తోలితే ఇబ్బంది, లేదా గరుసు తోలితే ఇబ్బంది. ఏ రకంగా చూసా ఎన్ని రకాలుగా దోపిడీ చేస్తా ఉంది ఆదోళన అంటే ఇసుక మాఫియా, గరుసు మాఫియా, కోడిగుడ్ల మాఫియా, బియ్యం మాఫియా, అంతే. క్రికెట్ బెట్టింగ్ లో, ప్యాకాట క్లబ్లో ఏ రకంగా కూడా ఏదన్నా కూడా ఎమ్మెల్యే లెటర్ ద్వారా కూడా మా మద్యం మాఫియా. ఏ రకంగా చూసా ఈరోజు ఇన్ని మాఫియాలు చేస్తా ఉన్నాయి ఈ ఆదోళనలోనే. ఇదే కాకుండా రియల్ ఎస్టేట్ లో డబ్బులు ఇవ్వాలా, ఎన్ఏ చేస్తే డబ్బులు ఇవ్వాలా, రిజిస్టర్ ఆఫీస్ లో డబ్బులు ఇవ్వాలా, బ్రాండ్ షాపుల డబ్బులు ఇవ్వాలా, కాంట్రాక్టులు దుడ్లు ఇవ్వాలా. మళ్ళీ ఈ రకంగా ఇన్ని రకాలుగా ఆదోళన ఈ పరిపాలన చెబుతామంటే వాళ్ళకి ఎవరు కనపడలేరా? ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎక్కడైనా దోపిడీ విధానం చేసా రుజువు చేస్తే నేను రాజకీయాలకే దూరంగా ఉంటాను. ఎందుకంటే అనవసరంగా చెప్తా ఉన్నారు అన్ని విధాలుగా. ఏ చూసినా కూడా ఇక్కడ పరిపాలన గతంలో కన్నా బాగుంది, ఇప్పుడు బాగుందా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. ఏ రకంగా ఉన్నా, ఎన్ని అరాచకాలు చేస్తా ఉన్నా, అది దోపిడీ చేస్తా ఉందంటే అన్ని రకాలుగా చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా తెలిసిపోయినారు. ఇప్పుడు ఏదున్నా కూడా ఇలాంటివన్నీ ఆ రోజే చెప్పినా నేను, మనకి నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి కాదు, ఏదైనా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడి నుంచో వచ్చినటువంటిది మీరు ఆదరిస్తే ఇబ్బంది పడే పరిస్థితి వస్తాదని చెప్పేసి చెప్పడం చేస్తాను. నా స్వార్థానికి ఏం కాదు. ఎందుకంటే నేను చేశాను, అభివృద్ధి చేశాను, ధైర్యం నాకుంది. గడపగడ వెళ్ళినాను, ప్రజల్లోకి పోయినాను, ప్రజల సమస్యలు తెలిసిపోయినాను. ఎక్కడున్నది వాళ్ళు అవి డెవలప్మెంట్ చేశాం. ఇంకా మిగిలిపోలేదని చెప్పేలే, చాలా ఉన్నాయి. డబ్బుతో కూడుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మేము అన్ని విధాలుగా ఎక్కడెక్కడైతే ఎంత డబ్బు వచ్చిందో ఆ డబ్బుతో ఎన్ని ఏరియాలు డెవలప్మెంట్ చేయాలో చేసుకుంటూ పోయినామే కానీ ఏ రకంగా కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదనే పరిస్థితి ఎక్కడ ఆదోళనలో లేదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఇప్పుడు చెప్తాను, మన బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మన భీమరెడ్డి నగరంలో పోతే ఏం చెప్తాను అంటే, నేను డబ్బు తీసుకొచ్చానమ్మా, డబ్బు తీసుకొచ్చింటే కౌన్సిల్ అంతా కూడా వాళ్ళు అమలు చేయడం లేదు. ఏదన్నా తీర్మానాలు చేసి ఇస్తే మేము తెలుస్తాం. ఎక్కడి నుంచి తెచ్చినాం డబ్బులు? 1 year లో ఏం తెచ్చినాం, ఎక్కడ తెచ్చినాం అనేది ప్రజలు నిజంగా చెప్పాల. మామూలుగా 16th ఫైనాన్స్ వస్తా ఉంటుంది. ఆ 16th ఫైనాన్స్ వచ్చి నువ్వు తెచ్చాను కాదు అది. ఎందుకంటే 11th ఫైనాన్స్, 12th ఫైనాన్స్, 13th ఫైనాన్స్, 14th ఫైనాన్స్, 15th, 16th, రేపు 17th వస్తుంది. అవన్నీ కూడా మామూలుగా రొటీన్ లో వచ్చేవి. నీ స్వతహాగా నువ్వు ఏం తెచ్చినావు చెప్పని అడుగుతా ఉన్నావు. ఏమి లేకోకుండా నేను తెచ్చానని చెప్పేసి ప్రగల్భాలు పడుతూ కౌన్సిల్ మీద అవమానపరుస్తూ ఏదున్నా కూడా